ఎక్కడ చూసినా ఒకటే చర్చ. 500, 1000 నోట్లు మార్చుకునేందుకు తంటాలు, 100 నోట్ల కోసం వెతుకులాట. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సంచలనమై కూర్చుంది. పెద్ద నోట్లు తీసుకునేది లేదని వ్యాపారులు తెగేసి చెప్తుండడం సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతోంది. వడ్డీ కాసుల వాడి భక్తులకు నోట్ల కష్టాలు తప్పలేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తాత్కాలికంగా సామాన్య ప్రజలకు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. చిన్న వ్యాపారుల నుంచి హోటళ్లు, దుకాణాల్లోనూ పెద్ద నోట్లు చెల్లక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయకపోవడం పరిస్థితిని తీవ్రం చేసింది. బస్సులు, రైలు ప్రయాణికులు సరిపడా చిల్లర లేక తమ వద్ద నోట్లు చెలామణి కాక సతమతమయ్యారు. వివిధ ప్రాంతాల్లో వారపు సంతలు వెలవెలపోయాయి. కేంద్ర ప్రభుత్వ సూచనతో పెద్ద నోట్లను అనుమతిస్తుండడం పెట్రోల్ బంకుల వద్ద రద్దీని పెంచింది. అందరూ 500, 1000 నోట్లు మాత్రమే ఇస్తుండడం బంకు నిర్వాహకులకు చికాకు తెప్పించింది. చిల్లర లేక వాగ్వాదాలు జరిగాయి. వినియోగదారులు కూడా దయచేసి మాకున్న సమస్యను అర్థం చేసుకుని మీ దగ్గర ఉన్న చిల్లర వరకే ఆయిల్ కొట్టించుకోండి, లేదంటే 500 వరకు మీరు ఆయిల్ కొట్టించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. ఓటర్లు తీసుకోమంటున్నారు, మరి ఎవరు తీసుకుంటారు? చిల్లర కొట్లు తీసుకోమంటున్నారు. ఎక్కడ మార్చాలి ఈ నోట్లు? తిరుమలలో శ్రీవారి భక్తులు అవస్థలు పడ్డారు. చేతిలో డబ్బులు లేనివారు అన్ని రకాలుగా అల్లాడిపోయారు. రంగంలోకి దిగిన తీతిదే అన్ని చోట్ల ఉచిత భోజన సౌకర్యం కల్పించింది. హోటల్కి వెళ్ళినా కానీ దేనికి వెళ్ళినా కానీ 500 మారదు అంటున్నారు, తీసుకొని అంటున్నారు. దానివల్ల చిల్లరతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడ హోటల్స్లో కానీ అక్కడ లడ్డూల దగ్గర కానీ ఎక్కడ కానీ డబ్బులు తీసుకోవడం లేదు. దానివల్ల ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పసిపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 100 నోట్లు చిల్లరలు కావాలంటే సడన్గా కూడా దొరకట్లేదు. ఏటీఎంలు కూడా సడన్గా బంద్ చేశారు. బ్యాంకులు కూడా అందుబాటులో లేవు. కొండ మీదనే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నోట్లు మారని పరిస్థితి చూసిన నగరవాసి వేణుగోపాల్ రెడ్డి అందరికీ సాయం చేశారు. 500 నోట్లు తీసుకుని 100 నోట్లు ఇచ్చారు. ఇక కొన్ని ప్రాంతాల్లో కమిషన్ తీసుకుని నోట్లు మార్చుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకు పెద్ద నోట్లు తీసుకోకపోవడం టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ కష్టాలకు కారణమైంది. చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని గమనించిన కేంద్రం 2 రోజుల పాటు టోల్ ట్యాక్స్ రద్దు చేయడంతో అంతా సద్దుమణిగింది.